పోరాడదాం, సమాజ స్థాపనకై ప్రకటించాలి. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జనవరి 3ను ప్రకటించాలి. జనవరి 3వ తేదీని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జోహార్ చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు సావిత్రిబాయి ఫులే జయంతిని పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మిత్రులారా, ఆ రోజు కుల అహంకారంతో మనువాదంతో రాటుదేలుతున్న తరుణంలో కూడా ప్రతి ఆడపిల్లకు, అది దళితులకు కావచ్చు, బ్రాహ్మణీయ వాళ్ళకు కావచ్చు, ప్రతి ఒక్కరికి విద్య అందాలి, విద్య అందాలనే ఒక సంకల్పంతో, మంచి ఆలోచనతోటి ఆ రోజు తాను చదువు నేర్చుకొని అక్కడున్న దళితులకు, బ్రాహ్మణీయ స్త్రీలకు, ఆడపిల్లలకు విద్యను నేర్పించిన గొప్ప విద్యాకారి, మహా గొప్ప విప్లవకారి, స్ఫూర్తిదాత అయిన సావిత్రిబాయి ఫులే గారు. కానీ ఈరోజు ఏ సావిత్రిబాయి ఫులే గారైతే కలలు కన్న ఆశయాలను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటించడం లేదు, వాటిని విస్మరిస్తూ ఉన్నది. సావిత్రిబాయి ఫులే గారు కలలు కన్న ఆశయాలు సాధించాలంటే ప్రతి ఒక్క ఆడపిల్ల, స్త్రీలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి, ముంగటికి రావాలి. అదేవిధంగా కేవలం వంటలకు, ఇంటిల్లిపాతికి మాత్రమే పరిమితం కాకుండా ఆడపిల్లలు ఈ సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడాలని కోరడం జరిగింది ఆ రోజు సావిత్రిబాయి ఫులే గారు. అదే ఆలోచనతోటి, అదే స్ఫూర్తితోటి ఈ రోజు యువత, ఆడపిల్లలు, స్త్రీలు సమాజంలో జరుగుతున్న రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటంలో ముంగటికి రావాలి, అగ్రభాగాన ఉండాలని పీడిఎస్ విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో సావిత్రిబాయి ఫులే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరపాలని కూడా మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమాజంలో ఆడపిల్లలు చదివే వద్దని, ఆడపిల్లలను మతం పేరిట మనోధర్మ శాస్త్రంలో పట్టింటికే పరిమితం చేశారు. భర్త చనిపోతే దానితో పాటు భార్యను కూడా చంపాలని చెప్పేసి వింత ఆచారాలను పెట్టారు. ఆడపిల్లను చదువు లేకుండా ఆ ఒక ఇంటికే పరిమితం చేస్తున్న ఆ కాలంలో బ్రాహ్మణ మనవాదాన్ని ఎదిరించి ఆడపిల్లలు కూడా ఈ పురుషులతో సమానంగా జీవించాలి, ఆడపిల్లలు కూడా పురుషులతో సమానంగా సమాజంలో ఉద్యోగాలు చేయాలి, ఆడపిల్లలు కూడా చదువుకోవాలని చెప్పేసి ఆ మహానుభావుడి సహచారి అయిన మహాత్మా ఫులే గారి జీవిత సహచారి అయినటువంటి తల్లి సావిత్రిబాయి ఫులే ఆ రోజు తనల్ని రాళ్లతో కొడుతున్న, తనల్ని విమర్శించిన, తనని అనరాని మాటలు అన్న ఆ తల్లి కొంగు చాటున పుస్తకాలను తన బిడ్డ లెక్క తీసుకెళ్లి ఆడపిల్లలకు చదువు నేర్పింది, ఈ సమాజంలో బతకడం నేర్పించింది, ఈ సమాజంతో పోటీ పడడం నేర్పించింది. ఆ రోజు ఆ తల్లి విద్య నేర్పినందుకే ఈరోజు మహిళలు రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ సమాజంలో సమానంగా పురుషులతో సమానంగా బతకగలుగుతా ఉన్నారు. మహాత్మా సావిత్రిబాయి ఫులే చేసినటువంటి త్యాగం చిరస్మరణీయం, ఈ దేశంలో సర్వ అక్షరాలతో లిఖించబడతా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి కోరుకున్న సమాజాన్ని మనం సాధించాలి అంటే ఆ తల్లి సరైన నివాళి ఏ రోజు దక్కుతుందంటే ఈ సమాజంలో మహిళలకు సరైనటువంటి న్యాయం దొరికినప్పుడే, ఈ సమాజంలో మహిళలకు సరైన గౌరవం దక్కినప్పుడే అది జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వాలు మహిళా హక్కులను కలరాస్తూ ఉన్నాయి. ఈరోజు నాయకులు కానీ ప్రజాస్వామికవాదులు చెప్పుకునేటువంటి బడా నేతలు మహిళా హక్కులను కలరాస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నింటినీ ముక్త కంఠంతో నేటి యువత ప్రశ్నించాలి. తల్లి సావిత్రిబాయి ఫులే చూపినటువంటి మార్గంలో నడవాలి, విద్య అందరికీ సమానం అని చెప్పేసి వెలుగెత్తి చాటాలని చెప్పేసి కోరుకుంటూ ఈ జనవరి 3వ తారీఖును భారతదేశ ఉపాధ్యాయ దినంగా జరపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.